హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా, అందరికీ హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్. ఇంకెప్పుడే పనంతా అయిపోయింది, పూజ కూడా అయిపోయింది అన్నట్టు. చాలా పీస్ఫుల్గా ఉన్నది. ఇంకా పాపనైతే పడుకుంది ఫ్రెండ్స్. పాపని చూపిస్తా ఆగండి. పడుకున్నది, కొంచెం ఫీవర్ అట్లనే వస్తుంది అన్నట్టు. పడుకుంది. ఆయనైతే స్కూల్కి వెళ్ళిపోయాను. పూజనైతే అయిపోయింది. ఇంకా వంట చేద్దామని చెప్పి మా నాన్నను మా అమ్మనైతే వస్తారు ఫ్రెండ్స్. అసలు చాలా రోజులు అయిపోయింది వాళ్ళ రాకనైతే. మా నాన్ననైతే ఆల్మోస్ట్ అయ్యాన్ బర్త్డేకి వచ్చింది, తర్వాత ఇంక ఇప్పుడు వస్తున్నాను అన్నట్టు. వస్తాము అని అన్నారు. ఇంక అందుకనే వంట కూడా స్టార్ట్ చేసిన. ఇంకా వాళ్ళు నైట్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. వస్తే నైట్ అయితే ఉన్నాడు మా నాన్ననైతే. వచ్చి ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ రిటర్న్ అవుతాడు అన్నట్టు. ఇంటికాడ ఆవులగిన ఉంటాయి, అందుకని చెప్పి మళ్ళీ సాయంత్రం వరకు వెళ్ళిపోవుడే. ఇక అందుకనే వంట తొందర వేసేస్తే కొంచెం ఉంటారు కదా అని చెప్పేసి వంటనైతే స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ 12 అవుతుంది టైం అయితే. ఇప్పుడు నాకైతే ఇంకా కోల్డ్ అట్లనే ఉన్నది, కొంచెం థ్రోట్ కూడా బాగాలేక వస్తుంది. ఇక అందరం కొంచెం సిక్కుగా ఉన్నాము. అందుకనే చూసిపోదామని చెప్పి వస్తున్నారట. అందుకనే ఇక వాళ్ళ కోసం అయితే వంటనైతే స్టార్ట్ చేస్తున్నాయి. ఇక్కడనైతే జొన్న రొట్టెలు చేద్దామని చెప్పి వాటర్ అయితే పెట్టిన, ఇంకా రైస్ అయితే పెట్టిన అన్నట్టు. ఇంకా మా హస్బెండ్ ఈరోజు ఇంకేమన్నా తీసుకురా అని చెప్తే తీసుకురావడానికి అయితే వెళ్ళారు అన్నట్టు. ఇంకా వంట పాప లేచేలోపు నేను చపాతీలు అయితే తొందర చేసేయాలి, లేకపోతే అసలు ఏడుస్తూనే ఉంటుంది. అందుకని ఇంకా తొందర స్టార్ట్ చేస్తున్న చపాతీలు అయితే. ఇక్కడనైతే వచ్చేసారు అన్నట్టు. అమ్మ నాన్న అయితే ఇద్దరు వచ్చారు, ఇంకా మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చేసరికి అన్నట్లు అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నేనైతే వంట ఆల్మోస్ట్ చేసేసిన. కర్రీ అవుతుండే, ఇంకా పాపకి కొంచెం రైస్ పెట్టిండే అన్నట్టు. అసలు ఏం తింటలేదు, జ్వరం వచ్చేందో. ఇది అంటే ఆ మధ్య జ్వరం వచ్చింది చూడండి, అప్పుడు లాగింది. ఇప్పుడు రీసెంట్గానైతే బాగానే ఉంది. కొంచెం నాకే కోల్డ్ అయితే వస్తుంది అన్నట్టు. ఏందో ప్రశ్న, అసలు డే అంతా ఎండ కొడుతుంది, మార్నింగ్ టైంలో చల్లగా ఉంటుంది. దానివల్లనో ఏమో అసలు కోల్డ్ తగ్గట్లేదు. లోపలనే కోల్డ్ ఉంటుంది, కఫ్ వస్తుంది, మళ్ళీ లో ఫీవర్ లాగా వస్తుంది అన్నట్టు. అసలు చేతనైతేలే. ఇక్కడనైతే వచ్చిర్రు మా అమ్మ నాన్ననైతే. వచ్చి కొంచెం సేపు ఉండి అయ్యాను వచ్చేదాకా ఉండండి అని చెప్తే ఉన్నారు అన్నట్టు. మళ్ళీ సాయంత్రం అయితే వెళ్ళిపోతారు కదా, ఈవినింగ్ అయితే వెళ్ళిపోతారు. మళ్ళీనైతే రారన్నట్టు. ఇంక కొంచెం పాప బర్త్డేకి వస్తారు కావచ్చు మళ్ళీ. అయాన్ వచ్చేదాకా ఉండండి అని అంటే ఇంకా ఉన్నారు. అయాన్ కూడా స్కూల్ నుండి వచ్చేసిండు. తర్వాత ఇక కొంచెం సేపు అంతా ఆడుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్తా అంటే ఇస్తారు కదా పైసలు. అయితే ఇస్తా అంటే 500 ఇవ్వలే నాకు, 200 ఇచ్చిన అని అంటుండే. అయాన్ అయితే 500 కావాలని చెప్పాలంటే ఆ 200 ఏడ పోగొట్టేసిండు ఫ్రెండ్స్. మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే సాటర్డే కదా, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళనైతే సేమియా కూడా చేసినాం అన్నట్టు. సేమియానైతే తినేసినాము. కూర్చుపాప పండుకొని లేచింది. మా అయ్యాన్ వాళ్ళ స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్ ఉంది ఫ్రెండ్స్. అయ్యాన్ డ్యాన్స్ చేస్తుంది వాళ్ళ స్కూల్లో. ఎందుకు ఏడుస్తావురా? పాపకి చిన్న బుక్స్ ఆర్డర్ చేసినుండే ఫ్రెండ్స్. ఊకే బుక్కులు చింపేస్తుంది. మళ్ళీ ఇప్పుడు బాగా గుర్తుపడతారు కదా వాళ్ళు, ఫ్రూట్స్ అయినా ఇట్లా షేప్స్, ఫ్లవర్స్ అవన్నీ కూడా, వెజిటబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఒకటి ఆర్డర్ చేసిన, అయితే అవి తీసి వీడు ఆడతాడట. ఇప్పుడు అవేమైనా ఆడుకునేటియా చదువుకునేటి రా అంటే ఇంటలేడు. వానికి కూడా సపరేట్ బుక్స్ ఆర్డర్ చేసిన. ఈమెకి చేస్తే ఆయనకు కూడా చేసిన, ఇద్దరికి చేసిన. ఇక అయింది, చెల్లేవి కావాలని చెప్పి ఏడుస్తున్నాడు. ఇప్పుడే పూజ. ఈరోజు ఫాస్టింగ్ ఫ్రెండ్స్. నేనైతే అయానికైతే ఆఫ్టర్నూన్ 3కి అంటే స్కూల్కి రమ్మని ఫోన్ చేసినారు, మెసేజ్ చేసినారు. ఇంకా మమ్మల్ని ఏమో 5కి అట్లా రమ్మని చెప్పినారు అన్నట్టు. పోవాలి 3కి అయాన్ని పంపేసి నేను 5కి అయితే మేము వెళ్ళాలన్నట్టు. లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళిద్దరు సతాయిస్తున్నారు. లంచ్ అయితే చేయలే, ఇంకా ఒకటే పూట కదా. ఇంకా లంచ్ చేసేసి తినేసి అయ్యాన్ని పంపి తర్వాత ఇంకా మేమైతే పోతాం. పాపనైతే ఉంటుందో ఏం చేస్తుందో చూడాలి. టీవీ పెడతా, కొంచెం సేపు పాటలు అట్లా పెట్టి నేను అటు వంట చేస్తాను. ఇక్కడ తీసుకురా, ఒకటే తీసుకోవాలి ఏదైనా. ఇక్కడ అసలు వినని ఏందో ఏమో. ఇక్కడ ఏదైనా 1 తీసుకోవాలి అంతే. ఇవన్నీ చినిగిపోతాయి, నిదానంగా ఆడుకోవాలి. మంచిగా ఇన్ని వచ్చినాయి ఫ్రెండ్స్. ఎంత 250 ఎంత పడింది అనుకుంటా.
అన్నీ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మంచిగా టైం తీసుకొని అంటే చెప్తే బాగానే ఉంటుంది కానీ వీళ్ళు వినరు. ఏం పడింది, ఏం పడింది, ఎందుకు పడేసినావు? అవునా, సదురుతా ఉంటారు. ఇట్లా విజన్ బోర్డ్ అయితే తయారు చేసుకున్నాడు, కింద పడిందట అని చెప్తున్నాడు. చెప్పు అయ్యాన్, వెజిటేబుల్స్ నీకు వచ్చు కదా. నోట్లో పెట్టే కేకుచు బ్యాడ్, నోట్లో పెట్టద్దు. గార్లిక్, క్యాలీఫ్లవర్, టమాటో రైస్, అవును. లేడీ ఫింగర్ అది నీకు తెలుసు కదా, అది తిన్నావు నైట్. ఏంటిది అది? నీకు ఏది కనిపిస్తే అది తిను నువ్వు, సరేనా? ఏది కనిపిస్తే అది కావాలంటాడు. బాల్ ఉండద్దా అని ఇంట్లో తింటా అంటే ఉండాలి కదా ఇంట్లో కూడా. కూర్చోగా ఒకసారి ఇచ్చిపెట్టరా, డోర్ పెడతా నేను. జరుగు ఒకసారి, కూర్చో, సిట్ డౌన్. అమ్మో, కూర్చొని ఒకటి ఉంది కుకుంబర్, అయితే కట్ చేసిస్తా. ఏది కనిపిస్తే అది కావాలి అని చెప్పేసి అంటాడు. ఆగునేనా, వాష్ చేసి కట్ చేసి ఇస్తా, ఆగు. ఇవి చూడండి ఎట్లా పడేసిండు, అంతే అయిపోయింది. నేను ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఉగాదికి ముందు అయితే చేద్దామని అనుకుంటున్నాము. చాలా రోజులు అయిపోయింది అసలు క్లీన్ చేసి. మళ్ళీ ఫుల్ డస్ట్ ఉందన్నట్టు కబోర్డ్స్లలోనైతే. కబోర్డ్స్లలో పెట్టడానికైతే కొన్ని అదేంటి సామాన్ అంటే మనకి షీట్స్ అయితే తీసుకున్నా అన్నట్టు కింద పెట్టడానికి చూపిస్తాను. ఇంకో ఇట్లా అంటే షీట్స్ అయితే తీసుకున్నా. మొత్తం ప్యాంట్రీ నోటికి మళ్ళీ ఇక్కడ సామాన్లు పెడతా కదా, అక్కడంతా కూడా ఇగో పసుపు ఇట్లా పడిపోతుంది, ఏమైనా పడిపోతున్నాయి కదా, అన్నీ కూడా కట్ చేసి మంచిగా మెజర్మెంట్స్తో ఇవన్నీ కూడా ఇదైతే ఒకటి తీసుకున్నా అన్నట్టు. చూడాలి ఎప్పుడైతుందో ఫ్రెండ్స్. అసలు ఇల్లు క్లీనింగ్ అయితే చాలా ఉన్నది. నాకైతే ఆలోచిస్తేనే భయం అవుతుంది. ఒక్కసారి క్లీన్ చేసి జ్వరం వచ్చి పడుకున్నా అన్నట్టు ఒక 3-4 డేస్. కిచెన్ చాలా అంటే మొత్తం కబోర్డ్లు అన్నీ క్లీన్ చేయాలి, తుడవాలి, మళ్ళీ అన్నీ కడగాలి కదా. ఒక్కదాన్నే అంటే కష్టం అవుతుంది. అందుకనే ఇంకా మా హస్బెండ్ ఇంటికాడ ఉన్న రోజు అయితే పెట్టుకుందామని అయితే అనుకుంటున్నా. చూడాలి ఫ్రెండ్స్ ఏమవుతుందో. మా అయ్యను కట్ చేస్తా అనేదాకా కూడా ఆగలేదు వాళ్ళు. అమ్మా ఇవి పెట్టి నేనైతే వంటనైతే చేయాలి ఫ్రెండ్స్. వంట చేద్దామని స్టార్ట్ చేసిన, ఏడుపు స్టార్ట్ చేసింది. రైస్ పెట్టిన ఫ్రెండ్స్, రైస్ అవుతుంది. ఇంకా కొంచెం వీళ్ళ కోసం పప్పు పెట్టిన, మునక్కాయ వేసి కందిపప్పు పెట్టిన అన్నట్టు. మా కోసం మునక్కాయ టమాటా కర్రీ వేయాలి. నీకేమైంది చెప్పు? కొంచెం ఒక 1/2 అవర్ అట్లా ఆడుకుంటే పని తొందరగా అయిపోతుంది, కానీ ఏడుస్తూనే ఉంటారు ఇద్దరు కూడా. అవుతుంది నా చెత్త ఎంత చదివినా కూడా అంతే ఉంటుంది. లాస్ట్గా వస్తుంది. కట్ చేసి వండాలి. అన్నము పంపుతా ఫ్రెండ్స్ నేను, తొందరనే ఉడుకుతుంది. అయ్యానికి కూడా బుక్స్ తీసుకున్నా అని చెప్పినా కదా, అవి ఇవే ఫ్రెండ్స్. రైటింగ్ ప్రాక్టీస్ అన్నట్టు. ఇట్లా కన్సివ్ రైటింగ్ ఉంటుంది కదా నార్మల్గా వీళ్ళకి రాయడానికి, అట్లా ఇవైతే తీసుకున్నా అన్నట్టు. ఏడ రాస్తాడో ఏమో తెలియదు, కానీ ఖరాబ్ చేసుడు ఎక్కువ ఉంటుంది వీళ్ళది. మంచిగా ఉంచుకుంటే నయమే, కానీ ఊరికే ఖరాబ్ చేసి ఇస్తాడు, తెలిసిందే కదా ఉండదు. వీళ్ళకి ఇట్లా పక్కన కూర్చొని ఉంటే ఏమనిపించదు ఫ్రెండ్స్. ఇంకా అటు ఇటు పోతే గేట్స్ స్టార్ట్ చేస్తారు, ఇంకెందుకనే వస్తారు. అన్నం అయితే అవుతుంది ఆడ. ఏం చేస్తున్నావు? ఎటు పోతున్నావు? ఎటు దా, ఆమె తినిపిస్తుందా? వంటలు అయితే అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అంటే వేసుడైందా అని అన్నం పప్పు చేసినా అని చెప్పిన కదా పిల్లల కోసం అయితే. పప్పు ఇంకా మునక్కాయ టమాటాని అయితే అవుతుంది. వాళ్ళకైతే అన్నం పెట్టేస్తా, పిల్లలకైతే. టమాటాలు అన్నీ మగ్గినాక కలిపేస్తే ఆయిల్ బయటికి వచ్చేదాకా ఉడికిస్తే అయిపోతుంది. అతిథి ఏం చెప్తున్నావు? అతిథి ఎత్తిపోయినావా?
ఎటు పోయినావు? అదే అదే తాకుతుంది. దా ఆమె తినిపిస్తుందా? రానా ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళకి 3కి పోతాడు అయ్యానైతే, అందుకని చెప్పి తొందర తినిపిస్తా. ఇంకా వానికి స్కూల్లో కూడా ఓన్లీ స్నాక్స్ ఇస్తున్నారట, డిన్నర్ ఏమి ఉండదట. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడే మంచిగా తినిపించి పంపిస్తే తర్వాత పోయేటప్పుడు ఏమైనా స్నాక్స్ తీసుకెళ్తాను నేను కూడా. ఏమవుతుంది, ఉంటాడు ఉండడు. 9 అవుతుంది కదా ఫ్రెండ్స్, ఎంతైనా కూడా యాన్యువల్ డే అంటే. కూర్చో అయ్యా చెల్లేదురా పోయింది. దా తినిపిస్తుందండి ఇద్దరికి అన్నాము, తీసుకురావాలా? ఎందుకు? మా అయ్యనైతే ఇట్లా రెడీ అయ్యింది ఫ్రెండ్స్ వాళ్ళ యాన్యువల్ డేకి పోవడానికి. కూర్చోలో మనం తర్వాత పోదాం, 5కి పోదాం. అన్న ఫస్ట్ పోతాడు స్కూల్కి. అయ్యానైతే స్కూల్కి వెళ్ళిపోయిండు. అయ్యాన్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పాపనైతే కొంచెం సేపు పడుకుంది. ఒక 1 అవర్ అట్లా పడుకున్న తర్వాత మేము కూడా ఇంకా రెడీ అయిపోయినాము. ఎందుకంటే పడుకోకపోతే ఏడుస్తూ ఉంటుంది, మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది కదా. అందుకని చెప్పేసి మేము కూడా కొంచెం 5కి రమ్మన్నారు, కానీ ఒక 6-6:30కి అట్లా వెళ్ళినాం అన్నట్టు. ఇక చెప్పిన టైంకి అక్కడ అన్నీ రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి అయ్యాను కూడా 3:30 వరకు వెళ్ళిండు. కాకపోతే లేటే అయింది ప్రోగ్రామ్ అంతా కూడా. మేము వెళ్ళేసరికి కూడా ఇంకా స్టార్ట్ కాలే అన్నట్టు. ఇక పాపను పడుకోబెట్టి తినిపించి తీసుకెళ్ళినాము. ఇక్కడనైతే అయ్యాంది డ్యాన్స్ డ్రెస్ అయితే వేసినారు మేడం వాళ్ళు. పిల్లలందరూ కిందనే ఉన్నారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాతనే పేరెంట్స్ దగ్గరికి పంపుతాము అని చెప్పినారు. ఎందుకంటే మళ్ళీ పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలు డ్యాన్స్ చేయడానికి వెళ్ళడానికి ఇష్టపడారు కదా, చిన్న పిల్లలు కదా, మళ్ళీ ఏడుస్తారని చెప్పేసి మేడం వాళ్ళందరూ ఒక రూమ్లో పెట్టేసారు పిల్లలని. అయితే కింద రూమ్లో పెద్ద హాల్లో అయితే పెట్టేసినారు అన్నట్టు. గోల ఉండే వాళ్ళదైతే కింద. ఇక్కడ పైన నేనేమో ఫంక్షన్ అయితే బ్యాంక్యూట్ హాల్ అనేమో బుక్ చేసినారు. పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ చేసినారు, జ్యోతి ప్రజ్వలన చేసి. చిన్న పిల్లలు ఓన్లీ ప్లే స్కూల్ లాగా కదా, అంటే చిన్న పిల్లలే మంచిగా చేసినుండే అన్నట్టు పర్ఫార్మెన్సెస్ అయితే. అంటే ప్రాక్టీస్ కూడా చేయించినారు ఒక 10 days బిఫోర్ నుంచి. అన్ని ప్రాక్టీస్లు, డ్యాన్స్ ప్రాక్టీస్లు అవి ఇంక పిల్లలు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ కూడా చెప్పించినారు. కరాటా మాత్రం మస్తు అనిపించినుండే. ఇక్కడ కూర్చు పాపనైతే ఏం అల్లరి చేసింది ఫ్రెండ్స్, అసలు ఘోరంగా అల్లరి ఉండేది. దీనిదైతే అసలు వాని యాన్యువల్ డే ఫంక్షన్ లాగా, దీని యాన్యువల్ డే ఫంక్షన్ లాగా ఉండే అక్కడనైతే. మాకైతే అంటే పట్టుకోలేకపోయినాము. ఇక చుట్టుపక్కల అందరూ చూసుడే ఇంకా క్యూట్ ఉన్నది అని అన్నాడు. వాళ్ళతో ముచ్చట పెడుతుంది ఈమె అని ఒర్రుతుంది. ఇక ఇక్కడనైతే సార్ ప్రిన్సిపల్ సార్ అన్నట్టు ఇక జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు గెస్టులతోని. ఆ చిన్న పిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే ఎంత మంచిగా శ్లోకాలు వాడినారో, అసలు మంచిగా వాడినారు అన్నట్టు. ఏదైనా చిన్నప్పటి నుంచి అన్నీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండి అవన్నీ నేర్చుకుంటే అన్నీ కూడా వచ్చేస్తాయి ఈజీగానే. కాకపోతే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నట్టు. దేని మీదనైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే బాగానే ఏదైనా చేపించచ్చు, ఎంత కష్టమైనా కూడా నేర్చుకోవచ్చు. అరే ఆగురా, ఫోన్ చేతిలోకి వెళ్ళి ఆగేస్తుంది. చెప్పు ఏమైంది? మాట్లాడతలేదు. పిల్లలైతే చేసినారు అన్నట్టు. ఏ డాన్స్ కుర్చీలో ఎటుపోతున్నావు రైట్ రా.
ఒకసారి అలా పిల్లలు అయితే కరాటే చూసారు కదా ఎంత బాగా చేసిండ్రో. అది ఇంకా టైల్స్ కూడా పగలగొట్టినారు. మాకేం ఫుల్ భయం అవుతుండే అసలు. చిన్న పిల్లలు కదా మళ్ళీ ఎక్కడైనా దెబ్బలు ఇట్లా తాకుతాయా ఏందా అని చెప్పి మాకే భయం అవుతుండే. కాకపోతే ప్రాక్టీస్ గిన అంతా ఉన్నది అని చెప్పేసి ఇంకా సార్ వాళ్ళు చెప్తుంటే సరే అని అనుకున్నాము. చాలా డేర్ చేసిర్రు పిల్లలు అయితే, చిన్న పిల్లలే కానీ మంచిగా అనిపించిండే ఫ్రెండ్స్. చాలా రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది అన్నట్టు. ఇక్కడనైతే వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వీడియోలో అయితే మొత్తం పెడదామని అనుకున్నా, కాకపోతే కాపీ రైట్స్ వస్తాయి కదా వాయిస్ పెడితే. ఎక్కువ పెట్టినాం అనుకోండి కాపీ రైట్ వచ్చేస్తుంది అని చెప్పేసి పెట్టలేదు. అయ్యాంది అయితే ఒకటి సపరేట్ వీడియోని అయితే చేసిన, ఒక 2 minutesది. మీరు కావాలంటే నేనైతే పోస్ట్ చేస్తా వీడియోనైతే. ఇక్కడనైతే పర్ఫార్మెన్స్ అయితే ఇది అందరు ఇక డ్రెస్ వేయించేసి మేమైతే మళ్ళీ పైకి అయితే వచ్చేసినాము. వాడిని తీసుకొచ్చినాం అన్నట్టు. ఆల్మోస్ట్ ఒక 3-4 hours మేము పోయిన తర్వాత వచ్చినాడు మా దగ్గరికి. అని చూడండి పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో డ్యాన్స్ అయితే, అసలు మంచిగా అనిపించింది. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే పిల్లలు పెరుగుతా అంటే అన్నీ కూడా నేర్చుకుంటారు కదా. ఇప్పుడు చిన్నోళ్ళే కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు అంతే. మేము కూడా ఎక్కువ ఏం ఫోర్స్ చేయము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది కొంచెం పెరిగినాక వాళ్ళు చేసుకుంటారు కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడనైతే ఒక స్కిట్ అయితే చేసినారు వాళ్ళు, సేవ్ ట్రీస్ అని చెప్పేసి, సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్ అని. ఇక్కడనైతే డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు. ఇక మేమైతే లేట్ అయిపోతూ ఉంది, పాప బాగా సతాయించిండే. ఇక అందుకని చెప్పేసి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా ప్రోగ్రామ్ అయితే 11-12 వరకు జరిగిందట. మేమైతే తొందరనే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక 9కి అయితే వచ్చేసినాము. అయ్యానికి కూడా ఆకలి అవుతుందని చెప్పిండు. ఇక సరే అని చెప్పేసి ఇంకా ప్రోగ్రామ్ మధ్యలోకి వెళ్ళి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇక ఏంది పాప బాగా సతాయిస్తుండే అన్నట్టు. ఇంకా అందుకని చెప్పేసి సరే ఇంకా అని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చేసినాము ఇంటికైతే. ఉన్నంతసేపు అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము. అయ్యాంది అయితే డ్యాన్స్ వీడియో ఉంది, కావాలంటే కామెంట్ చేయండి. అయాన్ ఇంటికి వెళ్తున్నాను. పడతావురా వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్. ఇంటికైతే వచ్చేసినాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని అయితే. ఇప్పటి వరకు చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.